కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏంటి మధు, అమ్మొచ్చి సడన్గా కార్తీక సోమవారం పూజ అది ఇది అంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు తేజ. నిజంగా శత్రుబాధలుంటే ఇంటి పెద్దవాళ్లుగా మీ అమ్మా నాన్నలు రాజమండ్రి వెళ్లి ఆ శివాలయంలో పూజలు చేయాలి కాని మనల్ని వెళ్ళమంటున్నారెందుకు? నాకెందుకు డౌట్గా ఉంది తేజ. దేని గురించి మధు? మీ అమ్మ సింధు కలిసిపోయారనిపిస్తోంది. కలవనట్టుగా మన ముందు నాటకం ఆడుతున్నారేమోనని నా డౌట్. నీకు అమ్మా సింధు మీద డౌట్ ఉంది, నాకేమో తమ్ముడి మీద డౌట్ ఉంది. సింధు యష్ మళ్ళీ కలిసిపోయారేమో అనిపిస్తుంది. మొత్తానికి ఇంట్లో ఏదో ప్లాన్ మీదే ఈ కార్తీక సోమవారం పూజ జరుగుతున్నట్టుగా ఉంది. తేజ, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇంట్లోనే మీ వాళ్ళ మధ్యనే ఉండాలి. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు, ఓకేనా? అలాగే మధు. సరే, నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను. మధు, మన బెడ్ ఏమన్నా మారిందా? లేదే, బానే ఉంది. ఎందుకలా అడిగావు? ఏం లేదు, నాకెందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది. అదే లేదు, వచ్చి పడుకో తేజ. అసలు ఆ ల్యాండ్ సీజ్ అవ్వకపోయి ఉంటే ఈ పాటికి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయి ఉండేది. వదిన దాచిపెట్టిన డబ్బంతా బయటపడి ఉండేది. ఛ, ఏది అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం లేదు. ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం. అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుంటే వదిన నిజస్వరూపాన్ని బయటపెట్టి సింధుతో కలిసి హ్యాపీగా ఉండేవాడిని. అసలు వదిన ఆ డబ్బుని ఏ ప్లేస్కి మార్చిందో ఇంతవరకు తెలియట్లేదు. ముందా ల్యాండ్ మీద ఉన్న సీజ్ని ఎలాగైనా ఎత్తేయిస్తే ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయమని వదిన్ని ఫోర్స్ చేయొచ్చు. అప్పుడు వదినకి వేరే దారి ఉండదు. చచ్చినట్టు ఆ డబ్బు బయటికి తీసుకురావాలి. ఏం చేయాలి? యష్, చాలా రోజులకు ఫోన్ చేసావు. చెప్పు, ఏంటి విషయం? అన్న, నాకు మీరు హెల్ప్ చేయాలి. నువ్వు అడిగితే నేను కాదంటానా? చెప్పు, ఏం హెల్ప్ చేయాలి? మా ప్రాజెక్ట్కి సంబంధించిన ల్యాండ్ సీజ్లో ఉందన్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదన్నా. ఇమీడియట్గా ఆ ల్యాండ్ మీద ఉన్న సీజ్ తీసేయించాలి. కార్పొరేషన్ ఆఫీసర్ని కలిసి ఏదో ఒకటి మేనేజ్ చేయన్నా ప్లీజ్. ఓకే యష్, నువ్వు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు నాకు చెప్పావు కదా, చేస్తాను. పని అయిపోతుంది. థ్యాంక్స్ అన్నా, ఉంటాను. అలాగే. ఆ ల్యాండ్ మీద సీజ్ తీసేస్తే అప్పుడు చెప్తాను వదినా మీ పని. సింధు, పూజకు కావాల్సినవన్నీ వచ్చినట్టేనా? అన్ని సిద్ధం చేశాను అత్తయ్య. మహాశివ, ఈ కార్తీక సోమవారంకి ఎలాంటి ఆటంకాలు రాకుండా సాఫీగా సాగెట్టు దీవించు. అలాగే వచ్చే కార్తీక పౌర్ణమిలోగా సింధు యష్లు కలిసిపోయేలా చూడు స్వామి. నీ మహిమ చూపించు.
మా ఇంట్లో ఆనందం తాండవం చేసేలా ఆశీర్వదించు. సింధు, నువ్వు యష్ కలిసి పూజ చెయ్యాలి. ఎలా అత్తయ్యా? ఆ మధు ఇంట్లోనే ఉంది కదా, నేను యష్ కలిసి పూజ చేయడం తను చూస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ స్టార్ట్ చేస్తుంది. ఆ మధుని ఎలా ఆపాలో నేను చూసుకుంటాన్లే. నువ్వైతే యష్తో కలిసి పూజ చేయటానికి రెడీగా ఉండు. అలాగే అత్తయ్యా. నాన్నమ్మా, అమ్మా, ఏంటిదంతా? ఇవాళ మన ఇంట్లో పూజ ఉందా? అవును రిషి, ఏంటమ్మా ఇవాళ స్పెషల్? ఇది కార్తీక మాసం, అంటే శివుడికి చాలా ఇష్టమైన మాసం. పైగా ఇవాళ కార్తీక సోమవారం. ఈ మాసంలో వచ్చే 4 సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజున శివుడి అభిషేకం పూజ చేసి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఓ అలాగా. అమ్మా, శివుడికి మేము కూడా పూజ చేయొచ్చా? ఎవరైనా చెయ్యొచ్చు. రిషి, శశి, మీరు మీ అమ్మ నాన్న కలిసి పూజ చేద్దురు గాని ముందు మీరు వెళ్ళి మీ నాన్నని నిద్రలేపి ఇంట్లో పూజ ఉంది, మీ అమ్మ చెప్పిందని మీ నాన్నని త్వరగా రెడీ అవ్వమని చెప్పండి. అలాగే నానమ్మా, రాశి వెళ్దాం. అత్తయ్య, నాతో కలిసి పూజ చేయడానికి మీ అబ్బాయి ఒప్పుకుంటాడా? ఆ శివుడే వాడి మనసు మార్చి నీతో కలిసి పూజ చేసేలా చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. నాన్న, నాన్న, లే నాన్న. నాన్న నిన్నే పిలుస్తుంది, లే నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రిషి. గుడ్ మార్నింగ్ శశి. ఏంటి ఇంత పొద్దున నన్ను ఇద్దరు లేపుతున్నారు? ఇవాళ కార్తీక సోమవారం అంట నాన్న, మన ఇంట్లో పూజ ఉందంట. మీరు అమ్మ మనమందరం కలిసి పూజ చేయాలంట. మిమ్మల్ని త్వరగా రెడీ అవ్వమని చెప్పి అమ్మ చెప్పింది అసలా. ఏంటి మీ అమ్మతో కలిసి నేను పూజ చేయాలా? అదే కదా ఇప్పుడు చెప్పింది, మళ్ళీ అదే అడుగుతారేంటి? అమ్మయ్య, ఈ పూజ వల్లైనా సింధుకి దగ్గరగా ఉండొచ్చు. అయినా ఇంట్లో వదిన ఉంది కదా, చూస్తే ప్రాబ్లం కదా. ఎలా? వదినకి డౌట్ రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సింధుతో కలిసి పూజ చేసే ఛాన్స్ వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు. సరే సరే, నేను రెడీ అయ్యి వస్తాను, మీరు కూడా వెళ్ళి త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి. మేము కొంచెంసేపు ఆడుకుని ఆ తర్వాత రెడీ అయ్యి వస్తాం నాన్న. సరే సరే, ఇదిగో మీరు ఎక్కువ లేట్ చేయకండి, వెళ్ళండి. అలాగే నాన్న, రా రిషి వెళ్దాం. ఎస్ ఎస్. ఏంటి నాన్న పొద్దు పొద్దున్న డాన్స్ చేస్తున్నావ్? ఇది డాన్స్ కాదు శశి, ఇదొక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. మీరు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, మంచి ఛాన్స్, తొందరగా రెడీ అవ్వాలి. ఏటి మధు, ఏమైనా విషయం తెలిసిందా? ఇంకా ఏ విషయం తెలియలేదు మావయ్య, కానీ నీ అనుమానమే నిజం అనుకుంటాను. ఎందుకంటే కార్తీక సోమవారం పూజ చెయ్యాలి నేను మొక్కుకున్నాను. నువ్వు తేజ రాజమండ్రిలో ఉన్న శివాలయానికి వెళ్లి పూజ చేయండి అని మా అత్తయ్య చెప్పింది. అంటే ఈరోజు నువ్వు ఇంట్లో ఉండడం వలన వాళ్ళకేదో ప్రాబ్లం ఉందన్నమాట. అందుకే నిన్ను నీ భర్తని బయటికి పంపించాలని ప్లాన్ వేశారు. నువ్వేమన్నావు? ఏమంటాను, కార్తీక సోమవారం నేను కూడా ఇంట్లోనే అందరితో కలిసి పూజ చేస్తానని మొక్కుకున్నానత్తయ్య. కావాలంటే రేపు వెళ్తాను అని చెప్పాను. శభాష్ మధు, ఈ కార్తీక సోమవారాన్ని జాగ్రత్తగా వాడుకో.
సింధు మీ అత్తయ్య నిజంగానే కలిసిపోయారా? అంటే కలిసే నీ ముందు కలవనట్టు నాటకం ఆడుతున్నారా అన్నది చూడు. ఆ, ఈ అవకాశాన్ని వదులుకోకు. ఏం చేసినా త్వరగా చెయ్యి మధు. నీకు చెప్పాను కదా గట్టి కొట్టద్దని. అలాగే ఆ డబ్బు సింధుయే తీసిందో లేదో కూడా కనుక్కో. నిజంగా సింధుయే తీసుంటే అప్పుడు ఏం చేద్దామన్నది ఆలోచిద్దాం. సరే మావయ్య. పెద్దమ్మకెవరూ లేరు కదా, మరి మావయ్య అంటూ ఫోన్లో మాట్లాడుతుందేంటి? రిషి, శశి, చెప్పమ్మా. త్వరగా రండి, రెడీ అవ్వాలి. అలాగే అమ్మా. శశి, అమ్మ పిలుస్తుంది. పద. ఇంట్లో పూజ ఉంది. పూజ అయిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను మావయ్య. అమ్మా, ఏంటి పిలిచావు? పూజ ఉందని చెప్పాను కదా. చెప్పావు. రెడీ అవ్వకుండా మీరేం చేస్తున్నారు? ఆడుకుంటున్నామమ్మా. ఆటల తర్వాత ముందు వెళ్ళి మీరు త్వరగా రెడీ అయ్యండి. వెళ్ళండి. అలాగే అమ్మా. అమ్మా, మళ్ళీ ఏంటి? పెద్దమ్మకెవరైనా మావయ్య ఉన్నారా? మధుకి ఏ మావయ్య లేరే. అయినా ఎందుకలా అడిగావు శశి? ఏం లేదు నాన్నమ్మ. ఆ రోజు పెద్దమ్మ తనకు ఎవరూ లేరని, తను అనాథనని చెప్పింది కదా. అవును. మరి ఇందాక ఫోన్లో పెద్దమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఇంట్లో పూజ ఉంది, పూజ అయ్యాక నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను మావయ్య అని మాట్లాడుతుంది. అందుకే డౌట్ వచ్చి అడిగాను నాన్నమ్మ. మావయ్య ఉన్నాడా మధుకి? సరే, మీరు వెళ్ళి రెడీ అయ్యండి. వెళ్ళండి. అలాగే అమ్మా. సింధు, ఆ మధు వెనుక ఎవరో ఉన్నారని నువ్వు చెప్తున్నావు కదా. అంటే అది దాని మావయ్యే అన్నమాట. అవునత్తయ్య, ఆ రోజు వార్డెన్ ద్వారా మధుకి లెటర్ పంపించింది కూడా ఆ మావయ్యే. దొంగ మొహందే, నాకు ఎవ్వరూ లేరు, నేను అనాథని అని మనకే అబద్ధం చెప్తుందా? మన ఇంటికొచ్చి మనల్ని నాశనం చేయాలని చూస్తుందా? దాన్ని వదిలిపెట్టకూడదు సింధు. పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ మావయ్యని కలుస్తానని మధు ఫోన్లో చెప్పిందని శశి చెప్పింది కదా. దాన్ని ఫాలో అయ్యి ఆ మావయ్య ఎవరో ఏంటో నేను తెలుసుకుంటానత్తయ్య. అత్తయ్య, కానీ ఈ లోపు మీరు నేను కలిసి నాటకం ఆడుతున్న విషయం ఆ మధుకి తెలియకూడదు. ఏం లేదు, అది తెలిస్తే దాని ప్లాన్లన్నీ మార్చేస్తుంది. దాన్ని తెలివిగా దెబ్బ కొట్టాలి. ఆ కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదమ్మా. దిమ్మ తిరిగిపోవాలి దానికి. మధు కిందకొచ్చేలోపు సింధు యష్ల అభిషేకం పూర్తి చేయించాలి. దాన్ని కిందకు రాకుండా ఎలాగైనా ఆపాలి. ఏం చేయాలి? వచ్చేసారా?
ఇప్పటికే పూజకి లేట్ అయింది, రండి. అమ్మా నాన్నెక్కడా? వాళ్ళ ఫ్రెండ్కి ఏదో సీరియస్గా ఉందంట, హాస్పిటల్లో ఉన్నాడంట. చూసొస్తానని వెళ్లారు. రావటానికి లేట్ అవుతుందని కూడా చెప్పారు. ముందు నువ్వు, సింధు, పిల్లలు కలిసి పూజ చేయండి. అదేంటమ్మా, మీ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉన్నారు కదా, వాళ్ళు పూజ చేయరా? చేస్తారు పంతులు గారు, కాకపోతే వాళ్ళు రావటానికి కొంచెం లేట్ అవుతుంది. ముందు వీళ్లతో పూజ చేయించండి, తర్వాత వాళ్ళొచ్చి చేస్తారు. అలాగేనమ్మా. అమ్మా మీరు ఆ పీటల మీద కూర్చోండి. కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. మధు, ఎంతసేపు స్నానం చేయడం? త్వరగా కానీ, అవతల పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, చాలా టైం పడుతుంది. ఎందుకు తేజ అంత గట్టిగా అరుస్తున్నావు? అరవక ఏం చేయమంటావు? నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? నన్నేం చేయమంటావు తేజ? స్నానం మధ్యలో వాటర్ రాగడం ఆగిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. కాస్త బకెట్లో వాటర్ తెచ్చివు. ఇలా అయితే మనం పూజ చేసినట్టే. సరే సరే, వెళ్ళి వాటర్ తీసుకురా. తెస్తాలే. రే యష్, నువ్వు సింధు కలిసి పూజ చేయాలి. కూర్చో. సరే. బాబు, నీ భార్య చేతికి కంకణం కట్టునాయనా. అమ్మా మీరు కూడా మీ భర్త చేతికి కంకణం కట్టండి. బాబు పూజ ప్రారంభించండి. అమ్మా ఏంటమ్మా, ఇప్పుడు సింధుతో కలిసి అభిషేకం చేయాలా? దేవుడు పూజ కదా నాన్న, తప్పదు, చేయండి. సరే, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నాను. నువ్వు చెప్పకపోయినా చేసేద్దాం అనుకున్నానమ్మా. ఎందుకంటే సింధుకి దగ్గర అవడం అంటే అది కూడా మానసిక పూజ లాంటిదే. పంతులు గారు, మీరు పూజ స్టార్ట్ చేయండి. అలాగేనమ్మా. అమ్మ పూజ ప్రారంభించండి. పూల అక్షంతలు చేతిలో తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజగర్ణకః లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః. అమ్మా ఇప్పుడు శివునికి జలముతోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. యష్, నా
నన్ను కాదు చూడాల్సింది శివయ్యని. శంకర, నన్ను క్షమించు. నా దృష్టంతా నా భార్య మీదకే వెళ్తుంది. ఏమనుకోకు. శివయ్య, నీకు చాలా థ్యాంక్స్. నా భార్యతో కలిసి నీకు అభిషేకం చేసే కొన్ని అమృత క్షణాలని నాకు ఇచ్చావు. ఇప్పుడు నేను యష్ కలిసి నీకు ఎలా అయితే అభిషేకం చేస్తున్నామో జీవితంలో కూడా అలాగే మేం కలిసే ఉండేలా దీవించు. అమ్మా, అభిషేకం పూర్తయింది, ఇక లేవండి. అమ్మా, అభిషేకం చేసిన విభూతిని మీ భర్తకు పెట్టండి. యష్, విభూతి పెట్టుకో. విభూతి పెట్టుకోవడం నాకు చేతకాక కాదు. పంతులు గారు ఏం చెప్పారు? నిన్నే కదా పెట్టమన్నారు. పెట్టు. పిల్లలు, ఒక టీం వాళ్ళు ఒక్కో చీటి తీయాలి. అందులో ఏం రాసుంటే దాన్ని మైమ్ చేస్తూ సైగల ద్వారా వాళ్ళ పార్ట్నర్ చేత చెప్పించాలి. అమ్మ, టైం అప్. నాన్న, మీ టీం ఓడిపోయింది కాబట్టి నువ్వు అమ్మ కలిసి సాంగ్ కి డాన్స్ చేయాలి. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. చిక్కిలాల